తొమ్మిదవ తరగతి తెలుగు కార్యాచరణ చెలిమి పాఠం. బొమ్మలు వేసింది నవ్యత, తనుజ, కృష్ణవేణి. క్లాప్స్ టు దెమ్. స్టార్ట్. నా పేరు ఎం వర్షిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. చెల్మి పాఠం. చెల్మి కవి పేరు పొన్నిగంటి తెలగన. తెలగన 16వ శతాబ్దం చెందినవారు. తెలగన గోల్కొండ పరిసరాల్లో సంగారెడ్డి జిల్లాలో నివసించారు. అచ్చ తెలుగు భాషలో కవి పరిచయం ప్రసిద్ధమైనవాడు. ఈయన యయాతి చరిత్ర అమీన్ ఖాన్ అనే మహాత్మరీయ సర్దారుకు అంకితం చేశాడు. నా పేరు కే కాపీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. పాఠం చెలిమి. నెట్టిన రేణింబావులు నేరేమి వెట్టనటుంచు వెల్పులు వెట్టయు గొట్న ముజ్జులుప వ్రీలని జోపుడు సోకుడుము కట్టుకున్న వృషపర్పుని కూతురా నట్టి నేను నీ కట్టిన మైల కట్టుదను కావరమేటికి వచ్చనీక నన్ను. దేవతలందరూ తమను ఎక్కడ తప్పుపడతారోనని ఎల్లప్పుడూ పగులు రేయి తప్పకుండా బెట్టిని ఊడిగాన్ని చూస్తుండగా తిరుగులేని భుజబలంతో ఒప్పిడి పీఠాన్ని రాక్షస రాజైన వృషపర్వుని కుమార్తెనైన నీవు నేను కట్టిన మైల వస్త్రాన్ని కట్టుకుంటానా, నీకు ఇంత పొగరాని శర్మిష్ట అనగా. స్టార్ట్. నా పేరు సిహెచ్ కావ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. అతని కూతురు శర్మిష్ట అనగా నొప్పు గూర్మి సఖియలు వేగురు గొల్వనెప్పుడు నా చెలియుంగూడి ఈ కొమ్మయాడి కొనుచు నరమరలు లేని చెలుమలు ననగి పెనగి. అతని కూతురే శర్మిష్ట. అతనికి ఆమెకి 1000 మంది చెలికత్తలు. ఆమెకు 1000 మంది చెలికత్తలు సేవలు చేస్తుండేవారు. ఆమె స్నేహితురాలైన దేవయాని. వాళ్ళిద్దరు అరిమరకలు లేని స్నేహంగా మెలుగుతుండేవాళ్ళు. ధన్యవాదాలు. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఓలిరక్కసి వంగడంబున సజ్జపూరిని కూతురా నీరవేల్పు గన్నీయుందగ నీవు గట్టిన పుట్టము దాలు పందగునమ్మ నాకని దాని కర్మిలి బల్కదా దాలు పందగునమ్మ నాకని దాని కర్మిలి బల్కదా ఆలకింపక నూత ద్రోషి గయాలి ఐచనియన్బడి భావం. రాక్షస జాతికి గురువైన శుక్రాచార్యుని కూతురును కాబట్టి బ్రహ్మనుని పుత్రికను కాబట్టి నీవు కట్టిన మైల వస్త్రాన్ని నేను ధరించడం తప్పు కాదు అని ప్రేమగా పలకగా షర్మిష్ట అది వినిపించుకోక గయాలి అయి నూతిలో త్రోసి వెళ్ళిపోయింది. ధన్యవాదాలు.